తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగా. పాస్టర్ గారు ఇట్లా చెప్పానంట, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నేనే నీ దేవుణ్ణి, తర్వాత నీవు దేన్నైనా నీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు అని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ఆయన జ్ఞాపకం చేశాడట సంఘానికి. సంఘమా, మీ ఇరుగు పొరుగు వారితో సానుకూలంగా ఉండండి, మరి ఆశీర్వాద వచనాలు పలుకుతూ ఉండండి, ఇతరుల యొక్క ఆస్తిపాస్తులు ఏది ఆశించవద్దు అని చెప్పాడంట. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడట. స్టేజ్ మీద చాలా హుందాతనంగా ఈ వాక్యం అంతా చెప్పి ఇంటికి వెళ్ళాడట. పాస్టర్ గారికి పిలిచాడట, చికెన్ సిద్ధం చేసావా అని. అవునండి, ఈ రోజు మరి మీరు చికెన్ తీసుకురావాలి కదా, పండగ ఇంతవరకు మీరేం చికెన్ అవి కోడి మనం మూసున్నాం కదా, అది చేసి అని చెప్పాను కదా, నువ్వేం చేసావు అనేసి అడిగాడంట. మీరే కదండి చెప్పారు, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించి ఇతరులది ఏది ఆశించకూడదని, అందుకొరకు ఎవరిదో మనం కప్పి పెట్టుకున్నాం కదా, అది విడిచేశారండి అని చెప్పిందట ఆమె. నూతన సంవత్సరం రోజు మాత్రం మనకు తీర్మానం చేసుకోవాలి, వాళ్ళది ఏదైనా కానీ ఆశించవచ్చు, కానీ ఎలా ఆశించాలంటే వాళ్ళకి మేలుకరంగా ఉండేటట్టుగా మనం ఆశించాలి, కానీ వాళ్ళది కప్పి పెట్టుకొని మనం నీతులు చెప్తే కుదరదు. అవునా? ఇతరులది మనకి ఏమి అవసరం లేదు, ఉన్నంతలో మనం వాళ్ళకి సహకారం చేసే వాళ్ళుగా మనం ఉండాలి. ఆ తీర్మానంతో ఈరోజు మీరు ఉండండి. ఈ కడ వరకు దేవుని యొక్క దృష్టి మీ పైన ఉంటుంది. ఆ తర్వాత ఎల్లాకాలం ఆయన తోడ్పాటు, ఆయన ఆశీర్వాదాలు, మితిలేని క్షేమాభివృద్ధి మీకు కలుగుతుంది. వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఈ ప్రార్థన యాస అందరు కూడా కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు నొక్కి వక్కానిస్తుంది. ప్రభువా, ఈ దినం మీరు మాకు దయచేశారు కనుక నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి గొప్ప అభివృద్ధి దయచేయి ప్రభువా అని చెప్పడం. ప్రభువా, ఈ నూతన దినం మీరు నాకు దయచేశారు, మీ రక్షణ ప్రసాదించు దేవా, నీ రక్షణ యొక్క ఆశీర్వాదాలు నింపి సమృద్ధిగా దీవించు దేవా అని చెప్పడం. 107వ కీర్తనలో 9వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, ఆశ కలిగినటువంటి వారి యొక్క హృదయాలు తృప్తిపరుస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, మేలుతో ఆయనని హృదయాన్ని నింపే దేవుడు అని వాక్యం మనకు వాగ్దానం చేస్తుంది. ఈ రోజు దేవుడు నీకు దయచేశాడు నూతన దినంగా. ఈ రోజు నువ్వు కోరుకోవాలి, నేను నా కుటుంబము, నేను నా సంఘము, నేను నా సమాజము ఈ భూమి మీద జీవించినంత కాలం గొప్ప అభివృద్ధి, నీతి, నైతిక, ధర్మ సూత్రాలతో నేను జీవిస్తాను ప్రభువా, నీ రక్షణ యొక్క సిరి సంపదలతో నేను తులతూగుతాను ప్రభువా, నీకు మహిమ చెల్లిస్తాను ప్రభువా అన్నటువంటి విధానంలో మనం తీర్మానం చేసుకొని ముందుకు సాగిపోయి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందుకొని అనుభవించే కృపలో ఉండాలని సేవకుడుగా నేను మీకు కోరుతూ ఉన్నాను. రైట్, ఈ సందర్భంలో మనం ఈ రోజు యొక్క వాక్య లేఖన భాగాల్లోకి వెళ్ళినట్లయితే 65వ కీర్తన సంవత్సరమును. సంగమా, ఈ సందర్భంలో కాస్త మనం చదువుకున్నట్టు లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు సంవత్సరమును దయా కిరీటముగా నేను మీకు అనుగ్రహించి ఉన్నాను అని అన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రతి సంవత్సరం మనం ఈ వాక్య భాగం ధ్యానం చేస్తూ ఉంటాం. సంవత్సరమును నీకు దయాకిరీటంగా అనుగ్రహించాలని దేవుడు వాగ్దానం చేశాడు. మొదటి మాట. ఈ మాటలో ఏం ఇమిడి ఉంది అని అంటే, సంవత్సరం అంతా అనగా 365 రోజులు నీకు ఉన్నతమైన స్థానాన్ని, తన దయను కిరీటముగా నీకు ఇచ్చాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఈ సంవత్సరము నీకు దయా కిరీటంగా అనుగ్రహించాడు అని చెప్పండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనంలో ఏం రాయబడిందంటే, యెహోవా నామములో, యేసు ప్రభు వారి యొక్క నామంలో ఆ మంచి పదజాలాలను మన నోట ఆయనతో భక్తిపూర్వకంగా ఉచ్చరిస్తే అది దీవెనకరంగా మారుతుంది అని ఇక్కడ రాయబడింది. ఒక చిన్న పిల్లాడు ఆ అంటాడు, నేర్చి బండిరా అంటాడు, నేర్చి బుక్కులు చదువుతాడు, మరి ఇంకా బట్టలు పడతాడు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడు. అలాగే యేసు నామాన్ని మనం ధ్యానం చేస్తూ ఇలా బట్టి పట్టి ఉన్నత స్థానాన్ని మనము పొందుకోగలుగుతాం. అది సాధ్యమైనప్పుడు ఇది సాధ్యం కాదా? 2025లో నువ్వంతకంటే ఉచ్చ స్థానాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నువ్వు యేసు నామాన్ని ఈ విధంగా ఆశీర్వాదకరంగా నీ ప్రక్క వారికి చెప్పుట ద్వారా అది నీకు, నీ కుటుంబ జీవితానికి అది ఆశీర్వాదకరంగా మలచబడతా ఉంది. అదే కదా నీ పొరుగువారు దీవించబడటానికి కారకం.
నువ్వు దీవించటం పొరుగు వారిని కదా, ఏది ఆశించకుండా వాళ్ళకి నువ్వు దీవిస్తున్నావు అని అంటే నువ్వు దీవించేటటువంటి ఆ మాటలో రిఫ్లెక్షన్ నువ్వు కూడా దీవెనలు పొందుతావు. వారికంటే ముందుగా నువ్వు దీవెన పొందుతావు. ఎందుకంటే స్వచ్ఛమైన మనసుతో వాళ్ళ నుండి నువ్వేది ఆశించకుండా మరి నువ్వు వాళ్ళకి దీవిస్తా ఉన్నావు. ఈరోజు తెల్లవారుజామున నిరంజన్ సార్తో నేను ఒక మాట అన్నాను, ఇదే టెంట్ కింద. ఏమన్నానంటే, నేను జాడు కట్ట పట్టుకుంటాను, ఇది తుడుస్తాను, ఇదే కాదంతా, ఇది నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను, తర్వాత అందరికీ పిలుస్తూ ఉంటాను, మీరు రండి మీరు రండి మీరు రండి మీరు రండి అని నేను పిలుస్తూ ఉంటాను అని. అంటే ఆయన ఏమన్నారు తెలుసా, పాస్టర్ గారు మేమెవరూ చేయలేకపోతున్నటువంటి పరిచర్య నువ్వు చేస్తూ ఉన్నావు, మేమెవరూ చేయలేకపోతున్నటువంటి ఆ మంచి పనులు నువ్వు చేస్తూ ఉన్నావు, ప్రజలకు నువ్వు బాగు చేస్తూ ఉన్నావు, నీలాంటి మనసు మాకు లేదయ్యా, మేము అందుకు చింతిస్తూ ఉన్నామని తెల్లారి నాతో అన్నారు ఆయన. ప్రభువా, ఇంత మంచి మాటలు ఈయన నోటి ద్వారా ఉంచావు, నీకు వందనాలు ప్రభువా అని నేను అనుకున్నాను. నేను నిజంగా దేవుడు వరం ఇస్తే తప్పితే ఈ పనులు మనం చేయలేం. అంటే ఇంకేదైనా చర్చిలో పని ఏదైనా కానీ నువ్వు మానవ సేవ అయినా కానీ చేయగలుగుతాం. అదే మాధవ సేవ. అవునంటారా కాదంటారా? ఎస్, అంతకన్నా ఇంకేముందండి బాబు. దేవుడు ఎక్కడో ఉన్నాడు. మనము ఒకరినొకరు అండర్స్టాండ్తో కలిగి ఉండటే దైవతత్వం. ఒకరినొకరు మనం ప్రేమించుకోవటము, చేతనంత సహకారులుగా ఉండటం, అదే దైవ విధానం. హల్లెలూయా. భారతదేశం అలా తులతూగాలనే దీనికి సెక్యులర్ రాజ్యంగా ఉంచారు. హిందూ అన్న పదం కూడా అదే అర్థం. అందరు కూడా కలిసి మెలిసి ఒకరినొకరు అన్యోన్యంగా కలిసి ఉండటమే హిందూ పదం యొక్క అర్థం. నేను కూడా హైందవుడని. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ సందర్భంలో సంవత్సరము నీకు దయా కిరీటంగా దేవుడు దయచేశాడు. ఆయన దయను నీకు కిరీటంగా ఇచ్చాడు. భర్త భార్య యొక్క దయ పొందాలి, భార్య భర్త యొక్క దయ పొందాలి. ఆ కుటుంబం ఎంత బాగా వర్ధిల్లుద్ది. కోపతాపాలన్నీ ఎక్కడో అనగారిపోతాయి. అవునంటారా కాదంటారా? దయ ప్రేమ ఉంటే భార్య వైపు చూస్తే నీ దయ ఆ యొక్క స్వచ్ఛమైన ప్యూరిటీలోకి ఆ ఫ్యామిలీ నడపబడతా ఉంది. అవునా? ఎంతో దయ, ఎంతో ప్రేమ, అనురాగాన్ని పెంపార చేస్తా ఉంది. నువ్వు దయ కలిగి ఉంటే దేవుని యొక్క దయ కలిగి ఉంటావు. నువ్వు దయ కలిగి ఉంటే ఇతరుల యొక్క దయ కలిగి ఉంటావు. నువ్వు దయ కలిగి ఉంటే నీ మార్గం సరళమై ఉంటుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం ఒక్కసారి. దయ నువ్వు కిరీటంగా ధరించుకున్నట్లయితే అది నీ యొక్క మార్గాన్ని అనగా భవిష్యత్ మార్గాన్ని సరళీకృతం చేస్తుంది, దీవెనకరంగా ఉంచుతుంది. హల్లెలూయా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపెట్టనీయకుము. హల్లెలూయా. ఎలా ధరించుకోవాలండి? నగా నట్ర కాదండి మనం ధరించాల్సింది. ఎన్ని తులాలు, ఇన్ని తులాలు, ఇవెంత అవెంత. నువ్వేం ధరించాలంటే దయ ధరించాలి. నువ్వేం ధరించాలంటే సత్యం ధరించాలి. అందులో నువ్వు ప్రతిష్ఠించుకున్నట్లయితే అది నిన్ను హెచ్చిస్తుంది. నువ్వు దయ, సత్యాన్ని, దేవుని ప్రేమను ధరించుకో, నిన్ను ప్రజలందరూ కూడా నువ్వు అలంకరించబడతారు. అది దేవుడు చెప్పిన సూత్రం అది. హల్లెలూయా. మీరందరూ కూడా మాకు ఆభరణాలు, ఇంతకంటే ఇంకేం ఆభరణాలు కావాలండి చెప్పండి ఒక్కసారి. మీరందరూ కూడాను మాకు కంఠభూషణాలు. ఎస్, మీరందరూ కూడా మాకు అలంకారమై ఉన్నారు. మీరు మా ఐశ్వర్యమై ఉన్నారు. మాకేం కావాలండి? డబ్బు కావాలా? ధనం కావాలా? ఏం కావాలా? దైవ చిత్తం బ్రదర్ గారు, మీరు నా సొత్తు, మీరు నా అలంకరణ. ఇదిగో దయను సత్యమును ఎన్నడూ కూడా నువ్వు విడిచిపెట్టదు, కంఠభూషణంగా ధరించుకో. ఈ ఏడాది దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. దయను సత్యమును నువ్వు విడిచిపెట్టక కంఠభూషణంగా నువ్వు ధరించుకున్నట్లయితే కింది వాక్యం చదువమ్మా. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది ఏమండి మంచివాడవుగా అనిపిస్తాడు. దేవుని యొక్క దయ, సత్యం నువ్వు కంఠోభూషణంగా ధరించుకున్నట్లయితే, నువ్వు హృదయం అనే పలకలో దాన్ని వ్రాసుకొని అభ్యాసం చేసి సాధన చేస్తూ దాన్ని అన్వయించినట్లయితే నువ్వు మనుషుల దయ ఎందును దేవుని దయ ఎందును నువ్వు ఎలా ఉంటావు? మంచివాడవుగా ఉంటావు. అంతకంటే ఏం అలంకరణ కావాలండి? అంతకంటే ఏం ఆభరణం కావాలండి? అంతకంటే ఏం డబ్బు కావాలి చెప్పండి నాకు? ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించుట అది ఉత్కృష్టమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఒకడు లోకమంతా సంపాదించుకొనుట కంటే ఈ కీర్తిని కలిగి ఉండుట అది ఉచ్చస్థానం అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. భోగ భాగ్యములు అవసరం లేదు. మంచి పేరు, మంచి కీర్తి, నీకొకరు మంచివాడు అని అంటే
అదే నీకు దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆశీర్వాదం పొందటం అవుతావు. నిన్ను చూసి ఇలాగా వెనుతిరిగి వెళ్ళిపోతే లాభం లేదు. ఇంకా నువ్వు అలా వెళ్ళిపోతుంటే నిన్ను పిలిచి పలకరించాలి, నువ్వు అలా వెళ్ళిపోతుంటే నిన్ను వాళ్ళు ప్రేమించాలి. అంటే నువ్వు దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సత్యాన్ని కంఠోభూషణంగా ధరించి ఉండాలి. నువ్వు మాట్లాడుతుంటే నువ్వు హృదయం అనే పలకలో నువ్వు రాసుకున్న ఈ సత్యము, ఈ దయ, ఈ కరుణ, ఈ జాలి, ఈ ప్రేమ నీ నోటి గుండా వస్తూ ఉండాలి. మాట్లాడితే ప్రేమ, మాట్లాడితే జాలి, మాట్లాడితే దయ, అది వస్తూ ఉండాలి. నిన్ను వాళ్ళు ఆకట్టుకుంటారు. నీ మార్గాలు ఎలా ఉంటాయంటే ఇంకా కింది భాగం చదువుదాం. అప్పుడు నీ త్రోవలన్నీ సరళము దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. ఏమండి, ఎందుకు సరళంగా ఉంటుందని అంటే నువ్వు దేవుని యొక్క దయలో ఉన్నావు, దేవుని యొక్క దయను నువ్వు వెంబడిస్తా ఉన్నావు, దేవుని యొక్క సత్యాన్ని నువ్వు అనుకరిస్తా ఉన్నావు, దేవుని యొక్క సత్యాన్ని నీ హృదయం అనే పలకలు రాసుకున్నావు, ఆ మార్గంలో నువ్వు నడుస్తా ఉన్నావు. కనుక ఏం జరుగుతుంది అని అంటే నీ మార్గం అంతా సరళీకృతమై ఉంటది. నువ్వు నడిచే మార్గం అంతా కూడా రాజఠీవి మార్గం. నా మార్గం రహదారి, నేను నడిచే మార్గం రహదారి ఎప్పుడవుద్ది? నువ్వు దేవుని యొక్క దయను, దేవుని యొక్క సత్యాన్ని కంఠోభూషణంగా తర్వాత హృదయం అనే పలకలు వ్రాసుకొని అది అట్లా అభ్యాసిస్తూ ముందుకు సాగినట్లయితే అద్భుతం, 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 మహా అద్భుతం, దివ్యాద్భుతం నీ జీవితాల్లో, నీ మార్గంలో దేవుడు జరిగించడానికి ఈ రోజు క్రొత్త దినంగా దేవునికి అనుగ్రహించాడు. ధరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా సంఘమా? హృదయంలో దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క జాలి, దయ, ప్రేమను ధరించుకోవడానికి ఎంతమంది ఇష్టం కలిగి ఉన్నారు? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మీరు కోరుకున్నట్లుగా ఆ మంచి జీవితం, ఆ మంచితనము, ఆ దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు సమృద్ధిగా మీ అందరికి ఇష్టపడినటువంటి వారికి మీ హృదయాభిలాషాలు ఈ నూతన సంవత్సరం ముందు దేవుడు దీవించి సహాయపడి నడిపించును గాక. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఘమా, మన మార్గాలు సరళీకృతం చేయాలంటే ఇదిగో ఈ అలవాటుని మనం చేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క దయానికి కిరీటంగా ఉంటుంది. కిరీటాలు ఎవరు ధరిస్తారు నాకు చెప్పండి? రాజులు ధరిస్తారు. మరి మీరెవరు, మనమెవరు చెప్పండి? దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి మీరు రాజులు, రాణిమణులు కాదంటారా? 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట ఉంది. చూడండి, మీరు రాజులు, రాణిమణులు అక్కడ దేవుడు అభిషేకం ఇచ్చాడు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణ అతిశయములను, ఏది? జాలి, దయ, ప్రేమ, కరుణ ఇత్యాది దయారసములు, ఇవన్నీ ఆ దేవుని యొక్క గుణగణములు మీరు కలిగి ఆ చీకట్ల నుండి మీరు వెలుగులోకి నడిపించబడ్డారు గనుక మీరు ఏర్పాటు చేయబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. మనము దేవుని సొత్తైనటువంటి జనాంగం, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క ప్రజాగలం. మనం తన సొత్తైనటువంటి రాజులైన యాజక సమూహంలో చేర్చబడినటువంటి దేవుని యొక్క సేవకులం. హల్లెలూయా. పరిశుద్ధులము. ఎవరండి మనము? దేవుని యొక్క బిడ్డలం. మనం ఎవరండి? దేవుని యొక్క, దేవుడే రాజు అయితే ఆయన రాజపుత్రులము, ఆయన రాజ కుమార్తెలము మనమందరం కూడా. కిరీటము రాజులు ధరిస్తే నువ్వు రాజు కాకపోయినా కానీ రాజంతటి స్థాయిలోకి దేవుడు తన బిడ్డగా చేసుకొని నిన్ను రాజుగా చేశాడు, రాణిమణుడుగా చేశాడు దేవుడు మనల్ని. కనుక ఈరోజు మరి ఆ ఉన్నత స్థానాన్ని ఇచ్చినట్టు దేవాది దేవుని యొక్క ముందర ఈ నూతన దినమందు ప్రభువా ఈ ఏడాది నేను అభివృద్ధి చెందాలి. 65వ కీర్తనలోకి వెళ్దాం. 11 సంవత్సరమును నీకు దయా కిరీటంగా ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారముగా వెదజల్లుబడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఈ 2వ లైన్లో మనము జ్ఞాపకం చేసుకుందాము. ఇందాక మీరు చదువుకున్నారు ఎక్కడ? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో దిగు భాగంలో చదువుతున్నప్పుడు మీ మార్గము సరళంగా ఉంటుంది అని రాయబడింది. ఎప్పుడు సరళంగా ఉంటుంది చెప్పండి నాకు? దేవుని యొక్క దయను, దేవుని యొక్క సత్యమును నువ్వు కంఠోభూషంగా నీ హృదయం అనే పలకలు వ్రాసుకొని అన్వయించుకొని నడుస్తున్నప్పుడు నీ మార్గము సరళంగా ఉంటుంది కదా. కీర్తనల గ్రంథం 65:11లో నీ మార్గము, నీ జాడలు సారముగా ఉంటుంది అని ఇక్కడ రాయబడింది. నువ్వు నడిచే మార్గము, నువ్వేదైతే ఉద్యోగానికి వెళ్తున్నావో, నువ్వేదైతే వ్యాపారానికి వెళ్తున్నావో, నువ్వేదైతే కలిగి ఉన్నావో ఆ జాడలంతా, అంటే ఆ మార్గం అంతా కూడాను అభివృద్ధికరంగా సరళంగా ఉండాలంటే ఫలభరితంగా, నీ జాడలు ఫలభరితంగా ఉంటుంది అని ఆ వచనం ఉంది. సారం అంటే ఫలభరితంగా, సారముగా, అభివృద్ధికరంగా
ఉంటుంది అని ఆ వాగ్దానం చెప్పబడింది. ఎప్పుడు ఉంటుంది? బ్యాంకులో డబ్బులు దాచుకోకుండా ఏటీఎం కార్డు తీసుకెళ్లి పెట్టి డబ్బులు రావంటే వస్తాయా? ఎందుకు వస్తాయి? మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? నువ్వు నడిచే మార్గం అంతా సారము కలిగి ఉండాలంటే గనుక ఇదిగో ఈ యొక్క ప్రవర్తన, ఈ గుణగణములన్నీ కూడా మనం కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు సెలవిస్తా ఉంది. కనుక ఈ ఏడాది అయితే దేవునికి దయాకిరీటంగా ఇచ్చాడు. ఆ దయా అంతా నువ్వు ధరించుకొని, ఆ ప్రేమ అంతా, ఆ సత్యం అంతా, ఆ నీతి అంతా, ఆ యథార్థత అంతా నువ్వు కలిగి ఆ మార్గంలో నన్ను నడుస్తున్నట్లయితే నీ మార్గం అంతా కూడాను ఫలభరితంగా, సారవంతంగా ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఏడాది నువ్వు ఫలభరితంగా ఉండాలంటే దేవుని చేతిలో ఏమైనా ఉంది? నీ చేతిలో ఇంకేముంది అంటే ఆయన చెప్పిన నీతి సూత్రాలని నువ్వు పాటిస్తే నీ జాడలన్నీ కూడా అద్భుతంగా ఆయన చెప్పాడు. అది దీవెనకరంగా ఉంటుంది. నీ చేతిలోనే పెట్టాడు, అది నీ తలంపుల్లోనే పెట్టాడు, నువ్వు అనుసరించే విధానంలో పెట్టాడు, నువ్వు అనుకరించే విధానంలోనే పెట్టాడు. అది నీ చేతుల్లో ఉంది. నువ్వు పాడైపోవాలన్నా కానీ, లేకుంటే అభివృద్ధి పొందాలన్నా కానీ దేవుడు అన్ని నీతి సూత్రాలను రాసి ఉంచాడు. నువ్వు దాన్ని అన్వయించుకున్నట్లయితే బేస్. ఒకరోజు ఒక ఆర్య బ్రాహ్మణుడు, ఒక సహోదరుడు ఏమన్నాడని అంటే, బైబిల్ గ్రంథం ఏం రాయబడింది? క్రైస్తవులు ఎలా జీవించాలి, ఎంత నీతి కలిగి ఉండాలి, ఎంత ప్రేమ కలిగి ఉండాలి, ఎంత ఔదార్యం కలిగి ఉండాలి అన్నది బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాళ్ళది చదివి ఆ ప్రకారంగా జీవిస్తారు. వారం వస్తే తప్పకుండా చర్చికి వెళ్ళిపోతారు, ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి మనకు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఆయన. కనుక ఆ సంఘమ నేనేమంటానంటే, మనకు గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో నువ్వెలా బ్రతకాలో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఆ గ్రంథంలో దేవుని యొక్క నీతి సూత్రాలు రాయబడింది. నువ్వెలా జీవించాలో అక్కడ చెప్పాడు దేవుడు. అది నువ్వు పాటిస్తూ ఉన్నట్లయితే, నువ్వు దేవుని యొక్క దైవిక మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే, ఈ 365 రోజులంతా కూడా మీకు ఎలా ఉంటుంది అంటే సారము కలిగి ఉంటుంది, పచ్చగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, అభివృద్ధికరంగా ఉంటుంది. దేవుడు తన దయను నీకు ఇచ్చాడు. ఆ దయను కలిగి ఉండాలని, ఆయన సత్యాన్ని నువ్వు కలిగి ఉండాలని, ఆయన జాలి నువ్వు కలిగి ఉండాలని, ఆయన ప్రేమ నువ్వు కలిగి ఉండాలని, ఆయన నీతి సూత్రాలు నువ్వు కలిగి ఉండాలని, ఆ మార్గం నువ్వు నడుస్తున్నట్లయితే నువ్వు సారంగా, పచ్చగా, అభివృద్ధికరంగా ఉంటావని దేవుడు వాగ్దానం చేశాడు. కొంతమంది దేవుని యొక్క ఈ నీతి సూత్రాలు తప్పిపోయి నశించారు. నశిస్తున్నటువంటి ఆ సమయంలో వారు కనుగొని, నేను తప్పుడు మార్గంలో ఉన్నాను, రైట్ మార్గానికి రావాలి అని వారు పరివర్తన చెంది వారు దీవించబడ్డారు. నేను కొన్నింటిని జ్ఞాపకం చేస్తాను. దేవుడు చెప్పినటువంటి మాటలు కొంతమంది మన పితరులు తప్పుకున్నారు. వాళ్ళు ఎలా అయ్యారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటి వ్యక్తి తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు గొప్ప ధనవంతుని యొక్క కుమారుడు. ఆయన భాగ్యవంతుని యొక్క కుమారుడు. ఆయన ఉన్నాడు. తన తండ్రికి వారిద్దరు అన్నదమ్ములు. అందులో చిన్నోడు అడిగాడంట, డాడీ నాకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తి అంతా నాకు ఇచ్చేసే వాటా, నేను నా జీవితాన్ని జీవిస్తాను అని అన్నాడంట. సరేరా నాయన నీ ఇష్టం అని తండ్రి వాటేసి ఇచ్చేశాడు. మూట కట్టుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయినాడు, స్నేహితులతో బాగా ఎంజాయ్ చేశాడు. ఉన్న డబ్బంతా కూడా అయిపోయింది. కరువు వచ్చింది, తినడానికి తిండి లేక ఆ పందులు మేపువానిగా, కూలివానిగా, అతను ఒక కూలివానిగా ఒక అధికారి దగ్గర చేరి ఆ పొట్టులు తిని బ్రతకడానికి ప్రయత్నం చేశాడనిసంట. కానీ మరి మనుషులు ఏం తినాలి? బువ్వ తినాలి, మంచి పదార్థం తినాలి. గడ్డి తింటే ఎట్లాగా? అది దేవుని యొక్క దయను అనుసరించడం, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ధర్మ సూత్రాలను అనుసరించడం కాదు. అన్నం తినాల్సినటువంటి మనం అన్నమే తినాలి, పౌష్టికాహారం తినాలి, జ్ఞానయుక్తమైన ఆహారం తినాలి. మనుషుడు వెళ్ళాడు, అక్కడ పొట్టు తింటున్నాడు. పందులు మేసేటటువంటి ఆ పొట్టు, ఆ తినకపోయినటువంటి కంగలి అంతా తింటున్నాడు. ఈరోజు మనుషులు అలా ఉన్నారు. కానీ దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చాడు. నేను నా దయా కిరీటాన్ని నీకు ఇచ్చానయ్యా, నువ్వు నా నీతియుక్తంగా, నా యొక్క ధర్మసూత్రాల ప్రకారంగా నువ్వు జీవించాలయ్యా అని దేవుడు నీకు ప్రబోధ చేస్తూ ఉన్నాడు. ఇంకా మనలో మార్పు రాకపోతే, ఇంకా మనము ఆ యొక్క సత్యదేవుని తెలుసుకోకపోతే, ఆ సత్యంలో నువ్వు నీతిగా, నిజాయితీగా, మానవ నైతిక దృక్పథ విలువలు కలిగి లేకున్నట్లయితే మన బ్రతుకు ఎలా అభివృద్ధి చెందుద్ది చెప్పండి? ఎలా అభివృద్ధి చెందుతాం మనం చెప్పండి? కనుక తప్పిపోయినటువంటి కుమారుడు మరి అక్కడ పడలేక, ఆ దుర్వాసన, దుర్ఘటన అవంతా కూడా నువ్వు భరించలేక, అరే నా తండ్రి దగ్గర ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు కలిగి ఉన్నాయి, రోజు నేను బంగారం పల్లెల్లో అన్నం తింటా ఉంటేని, సింహాసనంలో కూర్చుంటుంటేని, మాకు చాలా లగ్జరీ అయినటువంటి ఇల్లుంది కదా, మాకు చాలా పొలం ఉన్నాయి కదా, మాగాని భూములు ఉన్నాయి కదా, అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, మా నాన్న రాజ టీవీగా సింహాసన న్యాయాధీశుడు కదా అని అనుకున్నాడు ఆయన. కాదు కాదు, మా నాన్న ఎలాంటి వాడు, నేనెందుకు ఇలా జీవించాలి, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని తిరిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన తిరిగి ప్రభు దగ్గరికి రాగా ప్రభు తనని చేర్చుకున్నాడు, తండ్రి తనకు చేర్చుకున్నాడు.
చేర్చుకుంటే తండ్రి యొక్క వాట కుమారుడికి వస్తుందా లేదా చెప్పండి నాకు. పెద్దవాడు అన్నాడంట, ఏం డాడీ మా ఇద్దరికి సమాన వాట చేశావు, వాట ఇచ్చేశావు. ఆ దుర్మార్గుడైనటువంటి తమ్ముడు మా మొత్తం తీసుకెళ్ళిపోయి బయట అద్దము యూజ్ చేసి మొత్తం పాడు చేశాడు. మళ్ళీ వస్తే నువ్వు బాజా భజంత్రి చేసి అతనికి ఉంగరం తొడిగించావు, తర్వాత ఒక టోపీ పెట్టావు, తర్వాత మంచి వస్త్రాలు ధరింపజేశావు, కాళ్ళకు చెప్పులు ఇచ్చావు, తర్వాత మళ్ళీ సమాన హోదా ఇచ్చేసి మళ్ళీ ఉన్న ఆస్తి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. ఏం డాడీ అని అడగట. ఒరే ఆయన నీ తోబుట్టు పుట్టాడురా, కనుక ఆయనకి నా ఆస్తిలో భాగమిస్తే నీకేమి. హల్లెలూయా. మన తండ్రి అంతకంటే గొప్పవాడు. కనుక సంఘమా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. తప్పిపోయిన కుమారుడు ఆ ఆస్తి అంతా పోగొట్టుకొని తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి మరలా ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ప్రసాదించాడు. తన దయను పొందుకున్నాడు, దేవుని యొక్క దయను. దేవుని దయ కావాలని కోరుకున్నాడు, దేవుని యొక్క సత్యాన్ని కావాలని మళ్ళీ తిరిగి వచ్చాడు. కనుక లోకంలో ఉన్నటువంటి చాలా మంది ఈ సత్యం తెలియక ఆ లౌకికమైన విధానంలో జీవిస్తూ దైవికమైన ఆశీర్వాదాలు కోల్పోయి ఉన్నారని నేను సేవకునిగా మన సంఘమైనటువంటి మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండో వ్యక్తి సౌలు గొప్ప జ్ఞానవంతుడు, గొప్ప చదువరి. గమలీయేలు యొద్ద ఇతను చాలా వేద విద్యను అభ్యాసించినటువంటి ఒక పండితుడు. ఈయన ఇలాంటి గొప్ప పండితుడు ఏం చేయడానికి అంటే క్రైస్తవులందరికీ చంపడం మొదలుపెట్టాడు, క్రైస్తవులందరికీ హింసించడం మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు అన్న దేవుడు పేరుతో వీళ్ళు సువార్త చేస్తున్నారు కదా, వీళ్ళందరికీ చంపాలి, వీళ్ళందరినీ హింసించాలి, వీళ్ళందరికీ కూడా దుర్మార్గంగా జైల్లో పెట్టాలి అన్నట్టు కంకణం కట్టుకున్నాడు ఆయన. దేవుడు తనకి ఇలా హింసిస్తున్నప్పుడు దేవుడు అతనికి ఒక దెబ్బ కొడితే దమస్కు మార్గంలో దేవుడు అతనికి దర్శిస్తే అతను పరివర్తన చెంది ప్రభు దగ్గరకు వచ్చి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఆయన. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో దాదాపుగా 14 పత్రికలు ఆయన రాశాడు. యేసు ప్రభు తర్వాత గొప్ప పరిచర్య ఆయనే చేశాడు. కనుక మార్పు చెందితే, దేవుని యొక్క దయను పొందితే, దేవుని యొక్క సత్యాన్ని నువ్వు అలంకారంగా ధరించుకున్నట్లయితే ఉన్నత స్థానం మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఆ పాండిత్యం మనం చదువుకున్నట్టు విలువ ఇంకా ఎక్కువ అవుతుంది. మూడో వ్యక్తిని ఆలోచన చేస్తే యోనాకు దేవుడు చెప్పాడు, యోనా నువ్వు నా మాటగా చెప్పు, నినివేకెళ్ళు, అక్కడ 1,25,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడాను లోకంలో మునిగిపో ఉన్నారు, వారికి నచ్చినట్లుగా తింటున్నారు, తాగుతున్నారు, అధర్మ, అనీతి, అక్రమ, బలత్కార కార్యాలు చేస్తా ఉన్నారు, నువ్వు చెప్పు ఇదంతా తప్పు అని పోయి చెప్పు. బైబిల్ గ్రంథం ఇదే మాత్రమే సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం ఇది సెలవిస్తా ఉంది. సంఘమా మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇదిగో యోనా ఈ మాటలు, ఏం ప్రభువా అక్కడికి నేను వెళ్ళి చెప్పాలా, వాళ్ళకి నేను చెప్పాలా, నేను చెప్పడానికి వెళ్తే నన్ను వాళ్ళు తనేటట్టున్నారు, ఆ లోకం అలాంటిది కనుక నేను పోను ప్రభు అని చెప్పకుండా అతను తర్షీసు వాడ ఎక్కాడు ఆయన. దేవుడు మరలా అతనికి మొత్తగా చేప కడుపులో వెళ్ళిపడ్డాడు. అక్కడ ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభువా అంటే దేవుడు మరలా చేపకి ఆర్డర్ ఇచ్చాడు. ఆ చేప ఏం చేసిందంటే ఒడ్లు వేసేసింది. ఆ తర్వాత యోనా వెళ్ళి ఆ నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. 3 రోజులు ప్రకటన చేయాల్సిన ప్రకటన అంతా ఒకే రోజు ప్రకటించి 1,25,000 మందికి ఆయన రక్షణ అనుగ్రహించాడు. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క దయను నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క నీతి మార్గాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే తిరిగి దేవుని ఉచ్చస్థానాన్ని దేవుడు నీకు ఇస్తానని ఈ ఏడాది దేవుడు ఈ మొదటి రోజున దేవుడు ప్రమాణం చేశాడు. కనుక మన పితరులు తప్పిపోయినటువంటి కుమారుడు వెనక్కి మళ్ళాడు. తర్వాత సౌలు కూడాను పౌలుగా మార్చబడ్డాడు. తర్వాత యోనా కూడాను తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. తర్వాత ఆదికాండంలో 4వ అధ్యాయంలో 1-8 వచనాలను చూస్తాం. కయ్యూని ఏం చేయాలంటే హేబేలు తన తమ్ముడైనటువంటి అతనికి చంపేశాడు. ఈ రోజు ఆస్తి పాస్తుల కొరకు, ఈ భోగభాగ్యాల కొరకు అన్న కాని, తమ్ముడు కాని, చెల్లె కాని, అమ్మ కాని, ఎవరినైనా కాని ఆ డబ్బు కొరకు చంపేస్తా ఉన్నారు. ఏదైనా చేయడానికి వెనకాడటం లేదు. వింటున్నారా? నిజమండి. అలాంటి మార్గంలో, అలాంటి లోకంలో నీవు నేను మనం ఉన్నాం. చాలా విచారకమైన పరిస్థితులు. మనం పొరుగు వారిని ప్రేమించలేకపోయినటువంటి, పొరుగు వారికి దయను చూపించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు లోకం అలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. కనుక ఈరోజు నీవు దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క నిత్యాన్ని, దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క ప్రేమను నువ్వు కంకణంగా, కంఠోభూషణంగా నీ హృదయమైన పలకలు దీన్ని రాసుకున్నట్లయితే ఈ ఏడాది దయా కిరీటం, దేవుని యొక్క కిరీటంతో నువ్వు వర్ధిల్లుతావు. రాజుల యొక్క జాబితాలను ఉన్నత స్థానానికి చేర్చబడతావు. నీ యొక్క మార్గం అంతా సరళీకృతం అవుతుంది. నువ్వు నడిచే మార్గం అంతా కూడాను నీకు ఫలభరితంగా నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సౌలు క్రొత్త నిబంధనలో ఒక సౌలు కనిపిస్తాడు. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత అతను పౌలుగా మార్చబడతాడు. హల్లెలూయా.
పాత నిబంధన గ్రంథంలో సౌలు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన రాజు, యూదా ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు. హల్లెలూయా. అతను 40 సంవత్సరాలు పాలించినటువంటి రాజు. ఈ రాజు దేవుని చేత తన ప్రజల యొక్క ప్రార్థన ద్వారా రాజు అయ్యాడు. తన ఇష్టానుసారంగా ఆయన చేస్తూ దేశ ప్రజలందరికీ నష్టం కలిగించే మాదిరి తీర్మానాలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి ప్రజలకు కష్టాన్ని తెచ్చిపెట్టాడు. ప్రజలందరూ కూడా ఆ యొక్క రాజ్యంలో బ్రతకడం చాలా కష్టమైపోయింది. మనం జ్ఞాపకం చేసుకుందాము, ఈ సౌలు రాజు దేవునికి భయపడకుండగా దేవుడు ఒక నీతి సూత్రాన్ని ఇస్తే ఆ నీతి, ఆ సత్యము, ఆ ధర్మము అది లేకుండా అధర్మంగా నడిచి తనకు నచ్చినట్లుగా బ్రతికేశాడు. ఈయన రాజుగా 40 సంవత్సరాలు ఈయన ఉన్నాడు, కానీ 2 సంవత్సరాలు మాత్రమే ఈయన దేవుని యొక్క ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదాలతో బ్రతికాడు. ఈయన మిగిలిన 38 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి బ్రతికాడు. తర్వాత జరిగింది ఏంటంటే, ఈయన 40 సంవత్సరాల తర్వాత రాజుగా ఉండకుండగా దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు. దేవుడు కూడా చెప్పినట్లు వినకపోయేటప్పుడు దేవుడే దించాడు. తన స్థానంలో ఎవరిని రాజు చేశాడు? దావీదుని తీసుకొచ్చి రాజు చేశాడు. దావీదు ఏ స్థితిలో ఉన్నాడు? గొర్రెల కాస్తా ఉన్నాడు. గొర్రెల కాపరికి ఆ ప్రజలపై రాజు చేస్తే కాయగలుగుతాడా? నిన్ను హెచ్చించే దేవుడు ఈ ఏడాది అంటున్నాడు కదా. మరి తన యొక్క సత్య మార్గంలో, ధర్మ మార్గంలో, తన యొక్క దయ మార్గంలో, ఆయన నీతి మార్గంలో నువ్వు ఉన్నట్లయితే నీ మార్గం అంతా సరళీకృతం ఉంటుంది, నీ స్థానం ఉచ్చస్థానం ఉంటుంది అని యేసుప్రభు వారి యొక్క వాగ్దానం ఈరోజు మనకు దేవుడు నీకు దయాకిరీటంగా హెచ్చించడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక సౌలు 38 సంవత్సరాలు తన ఇష్టం వచ్చిన బ్రతికి దేవుడు అతనికి పదవి నుండి దించేసి తాను మెచ్చుకున్నటువంటి ఇంకొక రాజును డేవిడ్ని దేవుడు రాజుగా చేశాడు. కనుక దేవుని దగ్గరికి రాకపోతే ఉన్నదంతా మనం కోల్పోతాం. ఎలా కోల్పోతామో అది ఆలోచన చేయడానికి కూడా మనకు ఇంగితం, మన జ్ఞానం మనకు చాలా భ్రమలో బ్రతికేస్తాం, భ్రమణలో మనం ఉండిపోతాం. కనుక సంఘమ మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి ఈ సౌలు రాజు దేవుని వైపు తిరగకుండగా తనకిచ్చినట్లు మనసు వచ్చినట్లుగా బ్రతికినందుకు ఆయన రాజరికాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోయాడు. కనుక సంఘమ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఏడాది పైన 4గురికి చెప్పాను నేను, వాళ్ళందరూ కూడా దేవుని వైపు తిరిగి ఉన్నత స్థానంలోకి వెళ్ళాడు. సౌలు మాత్రము తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎలా ఉందాం? ఈ సౌలులాగా జీవిద్దామా? మన పితరులు ముందు దేవుని వైపు తిరిగి ఆయన దయను, ఆయన ప్రేమను, ఆయన సత్యాన్ని కలిగి జీవించినటువంటి వారి వలె మనం జీవిద్దామా? మీరే తీర్మానం చేసుకోనండి. నేను ఒక రియల్ స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. సంగమా, సంసోను యవ్వనస్తుడు రాజులు లేకపోయినప్పుడు భూమి మీదకి పంపించాడు. నా కుమారుడా, నా ప్రజలను పాలించు అని అంటే అతను ఏం చేశాడో తెలుసా? తనకు నచ్చినట్లుగా తన యొక్క బ్రతుకును మొదలుపెట్టాడు. చూసిన అమ్మాయికి ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. చనిపోయాడు. యవ్వన కాలంలో చనిపోయాడు. కనుక నేనేమంటున్నానంటే, దేవుడు ఈ ధర్మ సూత్రాలు, ఈ నీతి సూత్రాలు ఇవన్నీ నువ్వు పాటిస్తే కనుక నువ్వు జ్ఞానవంతుడుగా వర్ధిల్లుతావని ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనంలో రాసి ఉంది. ఒకసారి చదువుదామా? ఈ కట్టడాలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గూర్చి ఎవరైతే దేవుని యొక్క ధర్మ సూత్రాలు, ఈ నీతి సూత్రాలు, ప్రేమ, జాలి, దయ, సత్యము ఇవన్నీ నువ్వు కలిగి కట్టడాలన్నీ కూడా, నువ్వు ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నావో, పాటిస్తున్నటువంటి నీకు ఇతరులు చూసి ఏమనుకుంటారు? జ్ఞానవంతుడు అని అంటారంట. దేవుని యొక్క ధర్మ సూత్రాలు, దేవుని యొక్క నీతి సూత్రాలు నువ్వేదైతే పాటిస్తున్నావో అది పాటిస్తున్నటువంటి నిన్ను చూసి అందరు కూడాను ఎంత జ్ఞానవంతుడు, ఎంత జ్ఞానవంతురాలు అని వాళ్ళు అనుకుంటారట. కనుక నువ్వు జ్ఞానవంతుడుగా పరుల దృష్టిలో ఉంటావు అంటే నీ స్థానము ఉచ్చస్థానం అని దాని అర్థం. సో చివరిగా మనం ఎలా ఉండాలో ఈరోజు ఈ నూతన సంవత్సరం ఈ మొదటి రోజున దేవుని సన్నిధికి ఆహ్వానింపబడినటువంటి మీరందరూ కూడా తీర్మానం చేయండి. గడిచిన కాలం ఏదో గడిచిపోయింది, అయిపోయింది, ప్రక్కన పెట్టండి, దాన్ని మర్చిపోదాం. దేవుడు మర్చిపోయాడు. ఏది కూడా గతాన్ని మీరు అస్సలు జ్ఞాపకం చేసుకోవద్దు. గతం తవ్వితే శత్రుత్వం వస్తుంది, గతం తవ్వితే ఆశీర్వాదం అంతా కూడాను కల్లాబిల్లం అవుతుంది. గతం అవసరం లేదు మనకు, భవిష్యత్తు ముందుకుంది. గతం మర్చిపోదాం, ముందుకు మనం వెళ్దాము. గతంలో ఏదో జరిగిపోని కానీ ఇక ముందు నీ తీర్మానం మాత్రం ఎలా ఉండాలంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క యథార్థత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ధర్మ సూత్రాలు నేను ఈ దినం నుంచి పాటిస్తాను ప్రభువా. నీ దయను నేను కలిగి ఉంటాను ప్రభువా. నేను రాజులా ఉంటాను ప్రభువా. నీ యొక్క సత్య సన్మార్గంలో నేను దీవించబడతాను ప్రభువా, అభివృద్ధి చెందుతాను ప్రభువా అని తీర్మానం చేసుకోవాలి. ఒక చిన్న రియల్ స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఈ లోకమంతా కూడాను అస్తవ్యస్తమైనటువంటి అధర్మ సూత్రాలతో నిండిపోయింది. అలా నిండిపోయినప్పుడు జరిగింది ఏంటంటే, దేవుడు భూమి వైపు చూస్తే ఎవరు కూడా నీతిమంతులు కనిపించలేదు. ఆయనకి ఎవరు కూడాను నీతిమంతులు ఒక్కరు కూడా కనిపించలేదు.
అందుకే అలా బాగా తొంగి చూసి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేటప్పటికి నోవాహు కనిపించాడు. ఎవరు కనిపించాడండి? నోవాహు కనిపించాడు. నోవాహు కనిపించినప్పుడు నోవాహుతో అన్నాడంట దేవుడు, ఆదికాండము 6వ అధ్యాయంలో ఈ వృత్తాంతం రాయబడింది. నోవాహు గురించి దేవుడు ఏమని చెప్పాడంటే, నోవాహు, ఈ లోకంలో నీకు తప్పించి నాకెవరు కూడా నీతిమంతులు కనిపించలేదు, నిందారహితులు ఎవరూ లేరు, నువ్వు మాత్రమే నీతిమంతుడు అగుపిస్తున్నావు, కనుక నా కృప నీకు ఇస్తున్నాను అని దేవుడు అన్నాడంట. హల్లెలూయా. మనందరికి తెలుసు. సో అప్పుడు చెప్పాడు దేవుడు, అతనికి చెప్పాడంట, నోవాహు, ఈ లోకమంతా కూడాను నేను చెప్పినటువంటి ఆజ్ఞ, విధి, కట్టడాలు, ధర్మసూత్రాలు, జాలి, దయ, ప్రేమ ఏమి లేకుండా నచ్చినలకు బ్రతుకుతున్నారయ్యా, వీళ్ళందరినీ కూడాను నేను ఒక జలప్రలయం తీసుకొచ్చి అందరినీ కూడాను చంపేయాలని తీర్మానం చేసుకున్నాను. నువ్వు దానికి సిద్ధపడు. నువ్వేం చేస్తావంటే ఒక ఓడను తయారు చేయి, నీవు నీ కుటుంబం రక్షణ పొందటానికి అని దేవుడు చెప్పాడంట. చెప్తే సరే ప్రభువా, నేను అలాగే చేస్తాను అని దేవుడు చెప్పినట్లుగా ఆయన అన్ని సిద్ధం చేశాడు. ఒక వాడను తయారు చేశాడు. వాడ తయారు చేసిన తర్వాత చెప్పాడు దేవుడు, ఇదిగో లోకంలో ఉన్నటువంటి పశుపక్షాదులు ఆడమగ అన్నిటికీ అక్కడ రకరకాల ఎక్కించు, నీవు నీ కుటుంబంలోకి వెళ్ళు అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ అక్కడ వెళ్ళారు. వాడ తలుపేసిన తర్వాత 40 రోజులు ప్రచండ వర్షాన్ని ఈ భూమి మీద దేవుడు కురిపించగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ భాగం అంతా కూడాను, ఏ భాగంలో అదైతే జలప్రలయం మొదలైందో నాసికరంధ్రంలో జీవవాయువు ఉన్నటువంటి వారందరూ తుడిచిపెట్టబడ్డారు. ఈ రియల్ స్టోరీ మనకేం తెలియజేస్తుంది అంటే, భూమి అంతా కూడాను పాడైపోయినప్పుడు, పాపంతో నిండిపోయినప్పుడు, దాన్ని దేవుడు తీసేయాల్సి వచ్చినప్పుడు, దేవుడు చూసినప్పుడు ఒకే ఒక్కడు మిగిలాడు, ఆయన నోవాహు. ఆ నోవాహు యొక్క గుణగణాలు నువ్వెందుకు కలిగి ఉండకూడదు? ఈ ఏడాది దేవుని యొక్క రక్షణ పడవలో నువ్వెందుకు ఉండకూడదు? నీవు నీ కుటుంబం ఎందుకు రక్షింపబడకూడదు? రక్షణ పొందినటువంటి ఈ నోవాహు యొక్క కుటుంబము, ఆ ఒక్క కుటుంబం మాత్రమే ఈ భూమి మీద జీవించి అక్కడి నుంచి మరల సృష్టి ప్రారంభమైనట్లుగా ఆదికాండము 9వ అధ్యాయంలో రాయబడింది. మిగతా జనమంతా చనిపోయారు. హల్లెలూయా. నూతన సృష్టికి మరల నోవాహు కుటుంబం మాత్రమే రాగలిగింది. మీరు విన్నారా? విన్నది నిజమండి. నూతన సృష్టి క్రమంలోకి మరలా నోవాహు కుటుంబం రాగలిగింది. మిగతా వారంతా కూడాను చనిపోయారు. ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి అని 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం సెలవిస్తుంది. హల్లెలూయా. ఒక్కమారు చదువుదామా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. హల్లెలూయా. సంఘమా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైతే గనుక దేవుని యందు ఉన్నట్లయితే, యేసు ప్రభువు వారి యొక్క నీతి సూత్రాల ప్రకారం జీవిస్తున్నట్లయితే వారు నూతన సృష్టి. గనుక ఈ ఏడాది యొక్క వాగ్దానం ఏమండి? దేవుడు నీకు దయాకిరీటంగా అనుగ్రహించాడు. నీ జాడలంతా సారవంతంగా, ఫలభరితంగా, అభివృద్ధికరంగా ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం అంతా నీ సొత్తు ఉండాలంటే నువ్వు నూతనమైనటువంటి సృష్టిగా ఉండాలి. నువ్వు నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందేటటువంటి వారుగా మీరు ఉండాలి అని ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తుంది. ఎలా అంటే మనం అవ్వగలుగుతామంటే, మన పాత రోత బ్రతుకులన్నీ కూడాను ఎవరెవరు పక్కన పెట్టారు తెలుసా? తప్పిపోయిన కుమారుడు పక్కన పెట్టాడు. తర్వాత సౌలు దేవుని వైపు తిరిగాడు, పౌలుగా మారాడు. తర్వాత యోనా దేవుని వైపు తిరిగాడు, ఉన్నత స్థానాన్ని పొందుకున్నాడు. తర్వాత సంసోన్ అయితే దేవుని దగ్గరకు వచ్చాడు, కానీ తన జీవితం ఎట్లా అయిపోయిందని అంటే, చివరి క్షణంలో యేసు ప్రభువును నా తప్పైపోయింది, క్షమించు ప్రభువా, ఈ ఒక్కసారి నాకు దయ చూపించు అని న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో బహుశా 28వ వచనంలో ప్రార్థన చేశాడు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకలి పట్టుకున్నట్టే ఏం లాభం లేదన్నట్లుగా అతను ఆయుష్కాలం ఉంటుండగానే తప్పులు చేశాడు, చెప్పితే వినలేదు. కానీ అతను లాస్ట్లో యవ్వన స్థానంలో ఉండేటప్పుడే ఆయన చనిపోయాడు. గనుక సంఘమా, నేనేమంటున్నానంటే, దినములు ఉన్నప్పుడే, దేవునికి అవకాశం ఇచ్చినప్పుడే దేవుని వైపు తిరిగితే ఎవరెవరు తిరిగారు వారందరూ కూడా జీవించారు, అభివృద్ధిలోకి వచ్చారు, దేవుని యొక్క దయను పొందుకున్నారు, ఉన్నత స్థానాల్లోకి వెళ్ళారు. కనుక ఈ సమయంలో, ఈ నూతన సంవత్సరము నీ కొరకే దేవుడు బహుమానంగా ఇచ్చాడు, దయాకిరీటంగా ఇచ్చాడు. సంతోషించండి, గళవెత్తి స్తుతించండి, ప్రభు యేసు నామమున